ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు మన రెమెడీ వచ్చేసి ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇడ్లీ చేసుకోవడం ఎలా. ముందుగా మనకి కావాల్సినంత మినపప్పు, ఇడ్లీ రవ్వని నానబెట్టుకొని గ్రైండ్ చేసి దాన్ని నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత ఆ మిశ్రమంలో మనకు రుచికి సరిపడా ఉప్పును మిక్స్ చేసుకొని దాన్ని ఇప్పుడు మనకి ఇడ్లీ పాత్రలు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ పాత్రలను తీసుకొని ఆ పాత్రలకి అన్నిటికీ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు అప్లై చేసుకుంటామంటే మనం వేసుకునే పిండి ప్లేట్కి స్టిక్ అయిపోయి ఉండకుండా మనం ఇడ్లీ కుక్ అయిన తర్వాత తీసుకుంటే ఇడ్లీ ఈజీగా వచ్చేయడానికి ఆయిల్ని అప్లై చేసుకుంటాం అన్నమాట. ఈ రోజులలో అందరూ ఇడ్లీ కుక్కర్ని యూజ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ కాకుండా నార్మల్గా ఇడ్లీ ప్లేట్స్ని యూజ్ చేస్తున్నాం. ఈ ఇడ్లీ ప్లేట్స్ మా ఇంట్లో మా మమ్మీ తన పెళ్ళికి పెట్టిన ఇడ్లీ ప్లేట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇడ్లీ కుక్కర్ ఉంది, అయినా కూడా మమ్మీ ఇవే యూజ్ చేస్తుంది అనమాట. సో ఇడ్లీ కుక్కర్ లేకుండా మనము ఎలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలంటే, మనం డైలీ యూజ్ చేసే రైస్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ రైస్ ప్లేట్స్లో లాస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్లో కొన్ని గిన్నె పెట్టుకొని ఆ గిన్నె మీద ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. సో ఇడ్లీ అయ్యేంత వరకు సాంబార్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఒకసారి ఇడ్లీలు కుక్ అయినాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు ఇడ్లీ అయిందా లేదా అని చూడడానికి మనం స్పూన్ కానీ ఇలా చాకు కానీ తీసుకొని ఇడ్లీ మీద ఒకసారి అలా డిప్ చేసినట్టయితే ఇడ్లీ అయిందా లేదా అర్థమవుతుంది. ఎలా అంటే మన ఇడ్లీ పిండి అనేది నైఫ్కి అంటుకోకపోతే ఇడ్లీ అయినట్టు, అంటుకుంటే ఇడ్లీ ఇంకా కుక్ అవ్వాలని అర్థం. సో ఇప్పుడు మనకి ఇడ్లీ అయింది కాబట్టి ఇడ్లీ ప్లేట్స్ని గిన్నెలో నుండి బయటికి తీసుకొని ఇలా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ చూడండి, ఇందాక మీకు చెప్పినట్టుగానే ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది ప్లేట్స్కి స్టిక్ అవ్వకుండా ఈజీగా మనం స్పూన్తో తీయగానే ఒక్కో ఇడ్లీ మంచిగా నీట్గా మనకి ఇడ్లీ షేప్లో వస్తుంది. సో ఇలా అన్ని ప్లేట్స్లో నుండి కూడా ఇడ్లీలన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఇడ్లీ మెత్తగా మంచిగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇడ్లీ కోసం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా ఒక బౌల్లో మిర్చిని వేపుకొని అందులో పల్లీల మిశ్రమాన్ని వేసుకొని పల్లీలు వేగేంత వరకు వేయించుకోవాలి. సో ఇలా పల్లీలు వేగుతూ ఉన్న సమయంలోనే ఇంకా నువ్వులను తీసుకొని నువ్వులను వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నువ్వులను కూడా వేగే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత మంచిగా వేగుతూ ఉన్న సమయంలో వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. మనకు కావాల్సినంత వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. సో ఇందులో చాలామంది చింతపండు కూడా యూజ్ చేస్తారు, కానీ మనం చింతపండు యూజ్ చేయట్లేదు. సో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకునే సమయం వరకు మనం పోపు వేసుకుందాం. ఈ పోపులో ఆవాలు, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో మళ్ళీ మనకి తగినంతగా కరివేపాకుని యాడ్ చేసుకొని, కరివేపాకు కూడా వేగేంత వరకు వేయించుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది చాలా రకాలుగా గ్రైండ్ చేసుకుంటారు. కొంతమందికి చట్నీ ఒక్కోలాగా ఇష్టం. సో మనకి ఎలా కావాలో మనకు నచ్చినట్టుగా ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుంటాం. సో అలా పొడిగా ఉన్న మిశ్రమంలో కొంచెం వాటర్ని పోసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి.
ఇలా గ్రైండ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఇందాక వేసుకున్న పోపులో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు అందులో ఉన్న పోపులో ఉన్న సాల్ట్ కానీ పసుపు కానీ ఇంకా కరివేపాకు మిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఈ మిశ్రమంకి కలిసే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పల్లీ చట్నీ రెడీ అవుతుంది. సో ఇందాక తయారు చేసుకున్న సాంబార్ చట్నీ ఇడ్లీ